నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ మరియు ముందడుగు మల్లేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందడుగు మల్లేష్ మాట్లాడుతూ, గ్రౌండ్ లెవెల్లో నిజమైన బాధితులకు న్యాయం జరగటం లేదు. బాధితుల సమస్యలను పక్కనపెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జీవీఎల్ పద్మ మాట్లాడుతూ, ప్రజలకు నిజాలను తెలియజేస్తున్న యూట్యూబర్లపై వ్యవస్థ కక్ష సాధింపు చర్యలు సరికాదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న అసలైన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, మీడియా మిత్రులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఈ కార్యక్రమం ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా ఒక ముందడుగు ఎందుకు చేసామంటే, ఈ మధ్య చూస్తున్నాం ఆల్రెడీ మనం కొంతమంది యూట్యూబర్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కొంతమంది యూట్యూబర్స్ని ఇష్టాసారంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మన ఏపీలో ప్రజెంట్ ఈ సమస్య ఎలా ఉందంటే, ఎవరిదైనా ఒక సమస్య క్లియర్ అవ్వాలంటే అది ఆ కేసు ఫోకస్ అవుతేనే కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అలా ఫోకస్ అవ్వాలంటే పెద్ద ఛానల్ ఎవరు కూడా ముందు కవర్ చేయరు, ముందు యూట్యూబ్ కూడా కవర్ చేస్తాడు. యూట్యూబ్లో బాగా కవర్ అయిన తర్వాత అది దానివల్ల అప్పుడు పెద్ద ఛానల్కి వెళ్తుంది, అప్పుడు రాజకీయ నాయకుల దృష్టిలోకి వెళ్తుంది. అయితే ఈరోజు కొంతమంది ఇప్పుడు పెద్ద ఛానల్ ఎవరైతే ఇప్పుడు ఏ ఛానల్ కూడా ప్రతి పార్టీలకి అమ్ముడిపోయి ఉన్నాయి, అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్ కూడా అమ్ముడిపోతే తప్పేం కాదు. ఎందుకంటే కొంతమంది అమ్ముడిపోతున్నారు, కొంతమంది అమ్ముడిపోకుండా వాళ్ళు ప్రజల సమస్యల్ని వాళ్ళ స్టైల్లో చెప్పడం జరుగుతుంది. ఆ స్టైల్లో చెప్పడం వల్ల వీళ్ళకి నప్పట్లేదు. అయితే ఈరోజు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది వ్యక్తులు చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు మనం ఉదాహరణకి నా పక్కన ఒక మహిళ ఉంది, ఈవిడ పోలీస్ స్టేషన్ చుట్టూ గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో గోల్డ్ పోయింది అన్నమాట. 2 లక్షల రూపాయలు ఇస్తారు, పట్టుకెళ్ళిపోమని చెప్పారు. అంటే అర్థం ఏంటి, గోల్డ్ ఉంది, గోల్డ్ ఇవ్వలేదు, గోల్డ్ ఇప్పించుకుంటే 2 lakhs ఆవిడ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఆవిడ 9 తులాల బంగారం పోయింది యాక్చువల్గా. అంటే ఇలా చాలామంది ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా మహిళ వెళ్ళి ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో మేము చూస్తున్నాం. కనుక ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతమంది బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారో వాళ్ళ బాధలు విన్నాం. కనుక మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. అలాగే ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ జీవీఎల్ పద్మ గారు కూడా ఎన్నో సమస్యలు, ఎందుకంటే పోలీసుల దగ్గరికి లాయర్ల దగ్గరికి తిరగడం వల్ల టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మౌడు పిల్లల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఆవిడ కూర్చొని మాట్లాడి ఆవిడ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా, అంటే పిల్లలు భవిష్యత్తు నాశనం అవ్వకూడదనే ఉద్దేశంతో ఆవిడ ఒక ముందడుగు వేయడం జరిగింది. ఇలాంటి మా ముందడుగు తాలూకా ఆలోచన ఏంటంటే, ఎవరైతే 10 మందికి మంచి చేస్తారో వాళ్ళందరం కూడా మేము కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మీరు యూట్యూబర్స్ని అరెస్ట్ చేసి ఏదో ఆనందపడడం సమస్య కాదు, కానీ ఇక్కడ చాలామంది జనాలు రోడ్ల మీద బతికే వాళ్ళని ఆ షాపులు తీసేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వ్యాపారం చేసుకొని ఏదో రూపాయి డబ్బులు దాచుకొని పిల్లల పెళ్లిగానో లేకపోతే ఉద్యోగాలకోనో ఏదో రూపాయి దాచుకుంటే ఆ రూపాయి ఎవరి దగ్గర దాస్తామో కొంతమంది అధిక వడ్డీ ఆస్తి చూపించి లేదా ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పి ఆ డబ్బులు వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకొని రూపాయి దాచుకొని ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళా లాయర్ దగ్గరికి వెళ్ళా డబ్బులకు వచ్చి పెట్టుకుంటే అవ్వట్లేదు. డబ్బులు ఎలా వచ్చి పెట్టుకు వాళ్ళు తీయలేరు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు నలిపోయి ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఈ యూట్యూబర్స్ మీద కక్షలు పెంచుకునే కంట ప్రజలు ఎక్కడ నలిగిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది కింద లెవెల్లో అది తెలుసుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని మేము ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు పద్మ జీవీఎల్, ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ అంటే యూట్యూబ్ చూబర్స్ కోసం వాళ్ళు అంటే రకరకాలుగా చాలా మంది యూట్యూబ్లో మెసేజ్లు పెడతారు, కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి ప్రజా సమస్య తెలియాలంటే ఈ ట్యూబర్ల వల్లే కొంత పైకి వెళ్తుంది, తెలుస్తుంది. ఉదాహరణకి ఎవరెవరికి అన్యాయం కింద మేము కూడా ట్రేస్ అవుట్ చేసి కేసు స్టడీ చేసి మల్లిబాబు లాంటి వాళ్ళు, మల్లిబాబు లాంటి వాళ్ళు, జగదీష్ లాంటి వాళ్ళు, తర్వాత రాజేష్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసు స్టడీ చేసే మాట్లాడతాం, మేము యూట్యూబ్లకి ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే
చెయ్యొచ్చు అంటే ప్రజలకి ఏమైనా హాని చేసి ప్రజలు మిస్యూజ్ చేసి మహిళలను అభ్యసరంగా ఏమైనా చేసి ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయొచ్చు. కానీ న్యాయం పోరాటం, న్యాయం కోసం, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని మీరు అన్యాయంగా అరెస్ట్ చేయకూడదు. దయించి రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద ఛానల్లో వాళ్ళు బాధ చెప్పుకోవడానికి ప్రజలు ఎవరు వచ్చినా ఎవరు చెప్తారు? ఏదో పెద్ద విషయం అవ్వాలి మేడం, పెద్దది జరగాలి, అప్పుడైతేనే పెద్ద పెద్ద టీవీలకు వస్తారు. పెద్ద పెద్ద టీవీలు అందరూ కొనేసుకున్నాండి కదా. పెద్ద పెద్ద వాళ్ళకి సామాన్య ప్రజలకి డిబేట్లు ఎక్కడ ఇస్తున్నారు? పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకోవడానికి పెద్దగా రాజకీయాలకే అవకాశాలు ఇస్తున్నారు. కానీ సామాన్య ప్రజలకి న్యాయం జరగాలంటే వాళ్ళు రోడ్డు మీద అడుక్కోవడం తప్ప ఇంకోటి లేదు. ఆ న్యాయాన్ని ఎలా అడుక్కోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? అందుకనే ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున నిజంగా కేసు స్టడీ చేసి సిపి గారు మహిళల కుటుంబ వ్యవస్థలో ఎన్నెన్నో ఘోరాలు నేరాలు ఆపగలిగి ప్రజలకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా మంచిగా ఉండి మంచి క్రైమ్ రేట్ తగ్గాలని, మంచిగా బ్రతకాలని మేము చాలా ప్రాజెక్టులు పెట్టాం. మావి ఎవరు చూడరు, మాకు సమాధానాలు ఎవరు. కానీ యూట్యూబర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి మంచి పనులకి ప్రజల సమస్యలు మీరు చూడండి, ప్రజల సమస్యలు మీరు తీసుకోండి. అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అందరం కలిసికట్టుగా వెళ్దాం. అంతేగాని న్యాయాన్ని ఎలా నిరూపించాలి, అన్యాయాన్ని ఎలా అరికట్టాలి అన్నదే మా సమస్య. దాని మీద సమస్య పరిష్కరించాలని వీళ్ళతో అందరం కలిసి మాట్లాడుతున్నాం. దయించి న్యాయంగా పోరాడండి, న్యాయం కోసమే పోరాడండి. కుటుంబ వ్యవస్థ కోసం మా పోరాటం. అందుకని మేము కూడా యూట్యూబర్స్ కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.